కొన్నిసార్లు మనకి ఏదైనా అన్యాయం జరిగితే మనం కోపంతో ఆవేశపడి ఏదైనా తప్పు చేయాలనిపిస్తుంది. కానీ ఆ సమయంలోనే ఆలోచించాలి, మనం చేయబోయే పని మంచిదేనా, మనకి ఎలాంటి నష్టం జరగవచ్చని ఆలోచించిన తర్వాత పని చేయాలి. ఒకప్పుడు ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. రాము చాలా తెలివైనోడు ప్లస్ ధైర్యవంతుడు కూడా. కానీ అతనికి ఒక చిన్న లోపం ఉండేది. అతను ఎప్పుడు ఆవేశానికి గురవుతుంది అనమాట. ఒకరోజు గ్రామంలోని పెద్ద మనుషులు రాముని దగ్గరికి వచ్చి, రాము, మన గ్రామానికి దూరంగా ఉన్న కొండ మీద ఒక రాక్షసుడు ఉంటున్నాడు, అతను మన గ్రామాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆ రాక్షసుని చంపాలని చెప్పిరన్నమాట. రాము ఆ మాటలు వినగానే ఆవేశంతో తన కత్తిని తీసుకొని కొండ వైపుకు పరుగు తీశాడు. మధ్యలో ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద ఒక ముసలివాడు కూర్చొని ఉన్నాడు. నేను ఒక రాక్షసుని చంపడానికి వెళ్తున్నాను, నాకేదైనా సలహా ఇవ్వగలరా అని అడుగుతాడు అనమాట. అప్పుడు ఆ పెద్ద మనిషి నవ్వి, ఆవేశంతో వెళ్ళి రాక్షసుని చంపాలని అనుకోవద్దు, ముందు ఆలోచించు, రాక్షసుడు ఎంత బలవంతుడో, నీకు ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో అని ఆలోచించుకో. రాము ఆ పెద్ద మాటలు విని అతను తిరిగి మళ్ళీ గ్రామానికి వెళ్ళి పెద్దలతో మాట్లాడి వారు రాముకు మంచి మంచి ఆయుధాలు ఇచ్చి ఆశీర్వదించి పంపిరన్నమాట. అప్పుడు రాము కొండ మీద వెళ్ళి ఆ రాక్షసుడిని చాలా తెలివిగా ఎదుర్కొని చంపేసి. ఏ పని చేసినా ఆవేశంతో కాకుండా ముందు ఆలోచించి చేయాలి. ఆవేశానికి అదుపు లేకుంటే మనం చాలా చాలా పెద్ద తప్పులు చేయాల్సి వస్తుంది. అన్ని పోరాటాలు గెలవాలని లేదు, కొన్నిసార్లు వెనక్కి తగ్గడం కూడా మంచిదే మిత్రమా. ఈ స్టోరీ నుంచి మీకేం అర్థమైందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ స్టోరీస్ కోసం ఫాలో చేయండి.